Welcome to LTX classes. TGPSC Group 1 2024 జూన్ 9న రాసిన ఎగ్జామినేషన్ యొక్క కీ వచ్చేసింది. సో కీ వచ్చి కూడా కొన్ని డేస్ గడిచింది. సో ఈ కీలో ఉన్నటువంటి ఆ, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ కి సంబంధించిన పోర్షన్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా కీలో కొన్ని అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. సో కీలో ఎలాంటి అబ్జెక్షన్స్ ఉన్నాయి, సో ఎలాంటి కాంట్రావర్సీస్ ఉన్నాయి, సో మనం వాటికి ఎలాంటి రెమెడీస్ ని మనం టీజీపీఎస్సికి సెండ్ చేయొచ్చు, సో ఎలాంటి అబ్జెక్షన్ సెండ్ చేయొచ్చు విత్ సోర్సెస్ నేను మెన్షన్ చేస్తూ ఈ పీపీటీ తయారు చేశాను. ఇది పీడిఎఫ్ ఫార్మెట్ లో మన ఎల్టెక్స్ టెలిగ్రామ్ గ్రూప్ లో అందుబాటులో ఉంటుంది. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ నుంచి అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ టూ థింగ్స్, ఒకటి టీజీపీఎస్సి కీలో మనం ఏ ఆన్సర్స్ ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నాయో అది సింపుల్ డిస్కషన్ ఉంటుంది వాటికి సంబంధించింది. రెండోది, అబ్జెక్షన్స్ రేజ్ చేయగలిగే స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్స్. సో అబ్జెక్షన్స్ రేజ్ చేయాలి కాబట్టి రేజ్ చేయాలి, లేకపోతే వీలైనంత ఎక్కువ నాయిస్ క్రియేట్ చేయాలి కాదు. ఏ క్వశ్చన్స్ కొంచెం కాంప్లెక్స్ గా ఉన్నాయి, కొంచెం అనలిటికల్ గా, కొంచెం ఇంటర్ప్రిటేషన్ కి, అంటే ఒకటి రెండు భావనలకి, సో బహు భావనలకి ఏవైతే ప్రశ్నలు మూలంగా ఉన్నాయో వాటిలో ఎలాంటి అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు డిస్క్రిప్షన్ ఇచ్చాను. వాటి సోర్సెస్ కూడా మెన్షన్ చేశాను. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఫైల్ ద అబ్జెక్షన్స్ దే కెన్ ఫైల్ by using their TSPSC ID, so DGPSC ID. So before starting the class, so LTX 4th anniversary సందర్భంగా ఆల్ కోర్సెస్, ఏ కోర్స్ తీసుకున్నా 20% ఫ్లాట్ ఆఫ్ ఉంది. సో ఇది 30th జూన్ వరకు మాత్రమే ఉంటుంది. సో 23rd జూన్ నుంచి మనకి మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ కోర్స్ ని, సో ఈ యొక్క 24th ఆఫ్ యొక్క డిస్కౌంట్ ని ఆ కోర్స్ మీద యూజ్ చేసుకుంటే చాలా బెటర్ గా ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 లైవ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ విత్ అప్డేటెడ్ సిలబస్ తోటి లైఫ్ టైం వ్యాలిడీతో కూడా ఉంది. సో ఆఫర్ గురించి కూడా నేను మళ్ళీ చెప్తాను. సో మర్చిపోకుండా జూన్ 23rd నుంచి మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. దీనికి 20% ఆఫ్, అన్ని కోర్సులకు ఇచ్చినట్టుగా దీనికి 20% ఆఫ్ ఉంటుంది. 15,000 నుంచి 20% ఆఫ్ మీకు రిడక్షన్ చేసేసి ఇస్తారు. సో మరిన్ని వివరాలకు 7893899553కి డైల్ చేయండి. సో 500 క్వశ్చన్స్, వాటికి సంబంధించినటువంటి థీమ్స్, సో మోడల్ ఆన్సర్ విత్ ఎవాల్యుయేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్, సో ఈ 4 కవర్ అవుతాయి. సో 4 థింగ్స్, 500 మోడల్ ఆన్సర్స్, వాటికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఎక్స్ప్లెనేషన్ అండ్ నోట్స్ ఇస్తుంది. సో కోర్స్ 23rd జూన్, సో 1 వీక్ కూడా టైం లేదు. సో ఈ విత్ ఇన్ ద 1 వీక్ లో మీకు 20% ఆఫ్ డిస్కౌంట్ కూడా వస్తుంది కాబట్టి సో ఈ కోర్స్ అవైల్ చేసుకోండి. సో ఐఎమ్ స్టార్టింగ్ ద క్లాస్. సో అబ్జెక్షన్స్, సో టీజీపీఎస్సీ వెబ్సైట్ లో ఇచ్చినటువంటి మాస్టర్ క్వశ్చన్ పేపర్, సో మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో దాంట్లో మనకి 17 క్వశ్చన్స్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ సంబంధించినటువంటి నేనైతే ఐడెంటిఫై చేయగలిగాను. దాంట్లో 79th క్వశ్చన్, 115 క్వశ్చన్, సో 116 క్వశ్చన్, ఈ 3 క్వశ్చన్స్ కి మనం అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. ఈ 3 క్వశ్చన్స్ కి కూడా మనం క్వశ్చన్స్ కి మనం అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. 79, 115, 116, సో 17 క్వశ్చన్స్ ఫ్రమ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ లో ఈ 3 క్వశ్చన్స్ కి మనం అబ్జెక్షన్స్. సో నేను స్టడీ చేసిన దాని ప్రకారం, నేను పేపర్ చూసిన దాని ప్రకారం, సో రిఫరెన్స్ బుక్స్, డిఫరెంట్ వెబ్సైట్స్, సో కొన్ని ఆర్కైవ్స్, గవర్నమెంట్ సంబంధించిన ఆర్కైవ్స్ ని కూడా చూడడం జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఈ 3 క్వశ్చన్స్ కి అబ్జెక్షన్స్ రైజ్ చేయడం అనేటువంటి రీజనబుల్ గా ఉంటుంది అనిపించింది. సో అన్నెసరీగా మిగతా క్వశ్చన్స్ మీద కూడా మనం పడి వాటిని ఏదో విధంగా మనం మ్యానిపులేట్ చేసి కరెక్ట్ గా లేదని చెప్పడం కాదు. 3 క్వశ్చన్స్ మాత్రం రీజనబుల్ గా మనం అడగడానికి అవకాశం ఉంది, నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా ఏమైనా ఉంటే మీరు వాటిని టీజీపీఎస్సికి, వాటిని పోర్టల్ ఏదైతే ఉందో అబ్జెక్షన్స్ రిజిస్టర్ పోర్టల్ విత్ ప్రూఫ్స్ మీరు పంపించవచ్చు. లేదా ఈ లెక్చర్స్ చివరిలో నా ఈమెయిల్ ఐడి ఉంటుంది, దానికి కూడా పంపిస్తే మేము కూడా కరెక్ట్ చేసుకుని మా సైడ్ నుంచి కూడా అబ్జెక్షన్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో కమింగ్ టు డిస్కషన్, సో ఈ 79th క్వశ్చన్, సో ఏదైతే ఉందో ఫస్ట్ ఈ 79th క్వశ్చన్ 115 అండ్ 116. సో ఈ 79th క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రిలీజియస్ కండిషన్స్ అండర్ కాకతీయాస్. సో శైవిజం ఫ్లోరిష్, దాంట్లో అబ్జెక్షన్ లేదు, స్ట్రైట్ అవే దీన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. సో కాకతీయాస్ సంబంధించినటువంటి బేసిక్ అవగాహన, ఒక మూవీ చూసినా, ఒక టెంపుల్ కి విజిట్ చేసినా ఎవరికైనా కాకతీయాస్ అంటే శైవిజం, శైవిజం అంటే కాకతీయాస్. సో ఆ టైంలో ఫ్లవరిష్ అయింది అనేటువంటి విషయంలో ఏ అబ్జెక్షన్ లేదు. సో జైన్ టెంపుల్స్ వర్ డిస్ట్రాయిడ్. సో ఇక్కడ అబ్జెక్షన్ ఏమొస్తుంది అంటే, రాజరాజ నరేంద్రుడు పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చాళుక్య రాజరాజ నరేంద్రుడు జైనుల్ని వెంటాడుతున్నప్పుడు ఆ జైన వల్లభులు ఎవరైతే జైన్ మాంక్స్ ఉంటారో వాళ్ళు కాకతీయాస్ యొక్క
ముఖ్య నగరం అయినటువంటి హనుమకొండలో ఆశ్రయం తీసుకున్నారు. దే టుక్ షెల్టర్ ఇన్ ద కాకతీయ కింగ్డమ్ అనేటువంటిది ఇన్స్క్రిప్షన్స్ లో హిస్టారికల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి. సో హాస్పిటాలిటీ ఇచ్చినటువంటి జైన్ మాంక్స్ కి హాస్పిటాలిటీ ఇచ్చినటువంటి కాకతీయ సామ్రాజ్యంలో ఆ, జైన్ టెంపుల్స్ డిస్ట్రాయ్ అయ్యాయి అనేటువంటిది కొంత కాంట్రవర్షియల్ థింగ్ ఉంటుంది. సో టీజీపీఎస్సి పేపర్స్ ఖచ్చితంగా సీనియర్స్ తయారు చేసి ఉంటారు, వాళ్ళకి ఏదో సోర్స్ ఉంటుంది. బట్ ఇన్ జనరల్ గా సో తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ చదువుకున్న ఒక ప్రాథమిక అవగాహన స్టూడెంట్స్ కి కాకతీయాస్ కి రిలీజియస్ ఫ్రీడమ్, రిలీజియస్ టాలరెన్స్ ఎక్కువ కాబట్టి ఈ స్టేట్మెంట్ కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి హార్డ్ గానే ఉంది. బట్ ఎనీహౌ అబ్జెక్షన్స్ రైజ్ అయిన తర్వాత టీజీపీఎస్సీ దగ్గర ఒక సాలిడ్ ఎవిడెన్స్ ఉంటే వాళ్ళు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, లేదా క్వశ్చన్ తీసివేయడం జరగదు. బట్ ఒక ప్రాథమిక అవగాహన ఎవరైనా ఈ స్టేట్మెంట్ కి అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. అండ్ దేర్ వాస్ నో రైవలరీ బిట్వీన్ శైవిజం అండ్ వైష్ణవిజం ఇన్ జనరల్. సో ఈ స్టేట్మెంట్ ని కాకతీయాస్ కి రిలీజియస్ హార్మోనీ ఉంది కాబట్టి ఇది ఒప్పుకుందామా, లేదా శైవాస్ కి వైష్ణవాస్ కి బేసిక్ గా బై డిఫాల్ట్ కాకతీయాస్ కింగ్డమ్ కాదు, ఇండియాలో ఎక్కడైనా వాళ్ళిద్దరికి రైవలరీ అనేది హిస్టరీలో మనం చూసాం. ఇది కూడా అగైన్ హిస్టరీ చదవాల్సిన అవసరం లేదు, మైథాలజీ లేకపోతే మైథాలజీ సంబంధించిన సీరియల్స్ చూసే వాళ్ళకి కూడా తెలుస్తుంది శైవిజం వైష్ణవిజం కి కొంత ఉంది కాబట్టి. సో స్టేట్మెంట్ ఏలో మనకి ఏ అబ్జెక్షన్ లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నప్పుడు 1 కరెక్ట్ అవ్వచ్చు, 3 కరెక్ట్ అవ్వచ్చు, 2 కరెక్ట్ అవ్వచ్చు, 4 ఎలిమినేట్ చేయొచ్చు. సో అండ్ వన్ మోర్ థింగ్, నో వైష్ణవాచార్య వాస్ మెన్షన్డ్ ఎనీ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ కాకతీయ రూలర్స్. సో కాకతీయ రూలర్స్ వైష్ణవాస్ కి డొనేషన్ చేశారు, ఈవెన్ వాళ్ళ టెంపుల్స్ కి కూడా డొనేషన్ చేశారు. కాకతీయ కింగ్సే కాదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మినిస్టర్స్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేశారనేటువంటి ఇన్స్క్రిప్షన్స్ లో కూడా మెన్షన్ చేసింది కాబట్టి. సో ఇది కూడా డిలే, దీన్ని అవుట్ రైట్ గా తప్పని చెప్పలేము, అవుట్ రైట్ ఇది కరెక్ట్ అని చెప్పలేము. ఎందుకంటే ఒక పక్కన వాళ్ళ టెంపుల్స్ కి కూడా డొనేట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఆచార్యులకు సంబంధించినటువంటి మెన్షన్ ఎక్కడో ఉండే ఉంటుంది. మనం సరిగా రీసెర్చ్ చేసి ఉండకపోవచ్చు, ఇప్పటివరకు ఉన్న రీసెర్చ్ దొరకపోయి ఉండొచ్చు. ఫర్దర్ రీసెర్చ్కి వెళ్తే ఎక్స్కవేషన్స్ అవ్వచ్చు, న్యూమిస్మాటిక్ ఎవిడెన్స్ అవ్వచ్చు, సో లిటరేచర్ అవ్వచ్చు, ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ బీసీ స్టేట్మెంట్స్ అవుట్ రైడ్ అంటే మొహం మీద కొట్టినట్టు ఫ్రాంక్ గా ఇంతే జైన్ టెంపుల్ డిస్ట్రాయ్ అయ్యాయి, వైష్ణవాచార్యని మెన్షన్ లేదు అనేటువంటిది ఇచ్చారు. సో టీజీపీఎస్ దగ్గర సాలిడ్ ఎవిడెన్సెస్, ఎందుకంటే గవర్నమెంట్ ఆర్కివ్స్ ఆర్కియాలజీ, సో గవర్నమెంట్ ఆర్కివ్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది, వాళ్ళ దగ్గర మేబీ ఉండి ఉండొచ్చు. అలాంటి ఉన్నప్పటికీ స్టిల్ సో కరెంట్ అఫైర్స్ మిగతా సబ్జెక్టులు కాదు, హిస్టరీలో కూడా ఎక్స్కవేషన్ జరుగుతూ ఉంటుంది, ఇంకా నిరంతర అన్వేషణ జరుగుతుంది కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్ అంత కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. సో ఏడీలో మనకి కొంత యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండొచ్చు, ఎందుకంటే రిలీజియస్ హార్మోనీ ఉంది అని చెప్పి తెలుగు అకాడమీలో డైరెక్ట్ గా మెన్షన్ చేశారు కాబట్టి. సో ఏడి ఉన్న ఆప్షన్స్ మనకి ఏవి కనపడవు. 1 లో ఏబి ఉంది, 2 లో ఏబిసి ఉంది, సో 3 లోనే మనకి ఈ ఏడి కనపడుతున్నాయి కాబట్టి 3 అనేటువంటిది నియరెస్ట్ ఆప్షన్ గా మనకు కనిపిస్తుంది. టీజీపీఎస్సీ కీలో కూడా ఆన్సర్ 3 అనే మెన్షన్ చేసింది కాబట్టి ఉన్న ఆన్సర్స్ లో ది బెస్ట్ ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ నెంబర్ 3. బట్ క్వశ్చన్ లో కొంత కాంట్రవర్సీ కనిపిస్తుంది కాబట్టి క్వశ్చన్ ని డిలీట్ చేయమనో లేకపోతే క్వశ్చన్ మీద మనం ఏదైనా అబ్జెక్షన్ పెట్టడానికి అయితే అవకాశం ఉంది. బట్ టీజీపీఎస్సీ ఎందుకంటే యూపీఎస్సీలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. యూపీఎస్సీ 90% చాలా వాటిని అబ్జెక్షన్స్ తీసుకోదు. సో వాళ్ళు ఉన్న ఆన్సర్స్ లో వాళ్ళ బుక్లెట్ మీదనే పబ్లిష్ చేస్తారు, ఉన్న ఆన్సర్ లో ది బెస్ట్ ఆన్సర్ ని చూస్ చేసుకోమని. యూపీఎస్సీ అవ్వచ్చు, సెంట్రల్ సర్వీసెస్ ఏ ఎగ్జామ్స్ అయినా బుక్లెట్ మీదనే పబ్లిష్ అయి ఉంటుంది, ఉన్న ఆన్సర్ ది బెస్ట్ ఆన్సర్ కాబట్టి ఉన్న ఆన్సర్ లో దెర్ ఇస్ నో డౌట్ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏడి సో రిలీజియస్ హార్మోనీ ఉంది అని ఫస్ట్, సో తెలుగు అకాడమీలో కాకతీయాస్ యొక్క రిలీజియస్ హిస్టరీ ఫస్ట్ లైన్ లోనే కాకతీయాస్ ఫేమస్ ఫర్ ద రిలీజియస్ హార్మోనీ ఉంటుంది కాబట్టి ఆ లాజిక్ ప్రకారం దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. శైవిజం ఫ్లోరిష్ అనేటువంటిది సో అన్డిబేటబుల్ థింగ్, అందరూ యాక్సెప్ట్ చేయగలిగింది కాబట్టి ఏడి తీసుకున్నప్పుడు ఆప్షన్ 3 లోనే ఉంది. బట్ జైన్ టెంపుల్స్ డిస్ట్రాయ్ అయ్యాయి, వైష్ణవాచార్యస్ యొక్క మెన్షన్ ఏమీ లేదు, ఈ రెండు మాత్రం కొంచెం ఆలోచించాల్సింది కాబట్టి ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు రైజ్ అబ్జెక్షన్స్, సో ఈ డి అనేటువంటిది తెలుగు అకాడమీ స్టేట్మెంట్ నుంచి శైవిజం ఫ్లోరిష్, ఇది కూడా తెలుగు అకాడమీ బుక్ లో శైవిజం లో ఫస్ట్ లైన్ లోనే ఉంటుంది. ఈ రెండు ప్రూఫ్స్ మీరు స్క్రీన్ షాట్స్ పెట్టి యూ కెన్ గో ఫర్ అబ్జెక్షన్. సో నేను టీజీపీఎస్ ని విమర్శించట్లేదు, ఇఫ్ యూ వాంట్ గో ఫర్ అబ్జెక్షన్స్ ఈ రెండు స్టేట్మెంట్స్ కి డైరెక్ట్ మెన్షన్ అకాడమీ బుక్ లో ఉంది, బట్ ఈ రెండింటికి లేదు. ఈవెన్ ఇంటర్నెట్ కూడా సర్చ్ చేసాము, చూసాము, బట్ ఎక్కడ మనకి జైన్ టెంపుల్స్ డిస్ట్రాయ్ అయ్యాయి లేదా వైష్ణవాచార్య వీటి మీద దొరకలేదు నాకున్న అవగాహనలో. కాబట్టి ఇఫ్ యూ వాంట్ గో ఫర్ అబ్జెక్షన్ బీసీ ఆప్షన్స్ మీద అబ్జెక్షన్ కి వెళ్ళొచ్చు. సో ఇది దీనికి సంబంధించినటువంటిది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో ప్రతాపరుద్రుడు సో 1321లో
డొనేషన్స్ ఇచ్చారు చెన్నకేశవ స్వామి, అది వైష్ణవ టెంపుల్. సో అది ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేసినప్పుడు ఆ టెంపుల్ సంబంధించినట్టు ఎవరో ఒక ఆచార్యుల పేరు ఖచ్చితంగా మెన్షన్ చేసే ఉంటారు. సో మెన్షన్ చేయలేదు అనడానికి మొత్తం అన్ని ఇన్స్క్రిప్షన్స్ ని మనం టాప్ టు బాటమ్ చదివినప్పుడే మెన్షన్ చేయలేదు అని చెప్పగలుగుతాం. ఇన్ జనరల్ డొనేషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ పేర్లు ఉండే అవకాశం ఉంది. సో ఇన్ జనరల్ ఇక్కడ రాజరాజ నరేంద్రుడు యొక్క హింసకి లేదా అతని యొక్క వైలెన్స్ కి బలైనటువంటి జైనులు, సో జైనులు ఒకటి ఋషభనాథుడు ఏదైతే తెలంగాణ ప్రాంతానికి హనుమకొండకి వచ్చినట్టు తీసుకున్నారు. సో షెల్టర్ ఇచ్చిన వాళ్ళు టెంపుల్స్ డిస్ట్రాయ్ చేస్తారు అని అనుకోవడానికి కూడా లేదు కాబట్టి 2 పాయింట్స్ బేస్ మీద అబ్జెక్షన్ కి యూ కెన్ గో. సో ఈ క్వశ్చన్ చూసేస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ భవభూతి మనం ఇక్కడ చూసుకోవచ్చు. హర్షవర్ధన, సో మహేంద్ర విక్రమ వర్మన్ అండ్ విశాఖ దత్త. సో మనం ఈ ఆన్సర్ కనుక చూసినట్టయితే ఆన్సర్ 2 మనకి ఒక దేవి చంద్రగుప్తుడు యొక్క విశాఖ దత్తుడు రాసినట్టు దేవి చంద్రగుప్తం. సో క్లాస్ లో కూడా మనం డిస్కషన్ చేసుకున్నప్పుడు సో యొక్క దేవి చంద్రగుప్తుడు విశాఖ దత్త ఇది మన క్లాసెస్ లో కూడా, సో తెలంగాణ కల్చర్ క్లాసెస్ చెప్తున్నప్పుడు కూడా మనం చూసుకున్నాము. సో అదే విధంగా మనకి మాలతి మాధవ, సో యొక్క మాలతి మాధవ మనకి భవభూతి రాశాడు. సో భవభూతి రాసినటువంటి యొక్క మాలతి మాధవ. సో ఆప్షన్ ఏకి వచ్చేసి మనం 2 తీసుకోవచ్చు. సో ఆప్షన్ మనం ఒక డికి చూసుకున్నట్లయితే 1 తీసుకోవచ్చు. అండ్ హర్షవర్ధన కూడా మనకి యొక్క చూసుకున్నట్లయితే ఎస్. సో ఈ యొక్క నాగనందన అనేటువంటి పుస్తకాన్ని హర్షవర్ధన రాశాడు. అండ్ మహేంద్ర విక్రమవర్మ అనేటువంటిది మాలవ. సో ఈ యొక్క మత్త విలాసం, ఈ యొక్క మత్త విలాసం ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఈ యొక్క మహేంద్ర విక్రమవర్మను మత్త విలాసము, సో మత్త విలాసం అనేటువంటి పుస్తకం చాలా ఫేమస్ చూసుకున్నట్టు. సో భవభూతి చూసుకున్నట్టయితే సో మాలతి మాధవ అనేటువంటి పుస్తకం రాశాడు. ఈ యొక్క హర్షవర్ధన నాగానంద, హర్షవర్ధన రాసినటువంటి నాగానంద అండ్ విశాఖ దత్త దేవి చంద్రగుప్త. ఈ విశాఖ దత్త గురించి మనం మన క్లాసెస్ లో డిస్కస్ చేసాము. సో ఈ మత్త విలాసం అనేటువంటిది మహేంద్ర వర్మ ఇండియన్ హిస్టరీలో జనరల్ గా తెలిసిందే. సో ఈ 2 కనుక మనకు తెలిసినప్పుడు ఎలిమినేషన్ లో ఈ బిట్ ఈజీగానే చేయొచ్చు. సో దెర్ ఇస్ నో కాంట్రవర్సీ ఇన్ దిస్ బిట్. సో సో మనకి ఇమేజ్ ఫార్మాట్ లో గుర్తుంటుంది. సో దేవి చంద్రగుప్తం, విశాఖ దత్త, సో సో మాలతి మాధవ మనకి యొక్క భవభూతి వచ్చేసి, సో హర్షవర్ధన వచ్చేసి యొక్క ఆ నాగానంద అనేటువంటి పుస్తకాన్ని రాసినట్టుగా ఉంది. సో ఇమేజ్ ఫార్మాట్ లో ఉంటుంది. గ్రూప్ 2 లో కూడా సో ఎలిమినేషన్ లో పార్ట్గా మనం గుర్తుంచుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి వస్తాయి కాబట్టి. సో ఈ యొక్క పీడిఎఫ్ నుంచి మళ్ళీ ఒకసారి ఈ బిట్ ని మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో దర్ ఇస్ నో కాంట్రవర్సీ. క్వశ్చన్ నెంబర్ 18. So 103. Consider the following statement. Fourfold division of society had taken shape only after Shatavahana period. The joint family system was not followed during the Shatavahana period. సో అబ్జెక్షన్స్ కింద ఈ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు కదా సార్ అని అడగచ్చు. బట్ ఈ క్వశ్చన్స్ జాగ్రత్తగా చూసినప్పుడు 4-fold డివిజన్స్ ఆఫ్ సొసైటీ హ్యాడ్ టేకెన్ షేప్ ఓన్లీ ఆఫ్టర్ శాతవాహన పీరియడ్. సో ఓన్లీ అనేటువంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ యూజ్ చేశారు. ఎస్, శాతవాహన క్లాస్ చెప్పినప్పుడు నేను కూడా చెప్పాను సాంస్క్రిటైజేషన్ ఆఫ్ డెక్కన్ కల్చర్. సో దక్కన్ సంస్కృతి పైన సంస్కృత ప్రభావం అంటే వేద సాహిత్య ప్రభావం, అంటే ఆర్యుల ప్రభావం, అంటే సనాతన ధర్మం యొక్క ప్రభావం శాతవాహనుల నుంచి ఒక సిగ్నిఫికెంట్ గా మొదలైంది అని క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము. బట్ ఓన్లీ ఆఫ్టర్ శాతవాహన పీరియడ్ అనేటువంటిది. సో 4-fold డివిజన్ అంటే మనుస్మృతి అవ్వచ్చు లేదా లేటర్ వేదిక్ కల్చర్ లో 4-fold డివిజన్ సిస్టమ్ ఓన్లీ ఆఫ్టర్ శాతవాహన అనేటువంటిది. ఎస్, శాతవాహనులు సాంస్క్రిటైజేషన్ చేశారు డెక్కన్ కల్చర్ ని అంటే ఆటోమేటిక్ గా 4-fold డివిజన్ ఆఫ్ సిస్టమ్ వచ్చినట్టే అర్థం. బట్ ఓన్లీ ఆఫ్టర్ శాతవాహన పీరియడ్. ఒకవేళ ఇది కరెక్ట్ అన్న దాంట్లో బోత్ ఏ అండ్ బి ఉంటే మనం అబ్జెక్షన్కి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఆన్సర్ నేదర్ ఏ నార్ బి ఇచ్చారు. ద జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వాస్ నాట్ ఫాలోడ్ డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్. అగైన్ ఇట్స్ స్టేట్మెంట్ ఏని ఇది కాంట్రాడిక్ట్ చేస్తుంది. ఎందుకంటే సాంస్క్రిటైజేషన్ జరిగినప్పుడు 4-fold డివిజన్ ఆఫ్ సొసైటీ జరిగినప్పుడు అదే సాంస్క్రిటైజేషన్ లో ఒక జాయింట్ ఫ్యామిలీ కల్చర్. సో నార్త్ ఇండియాలో చూసుకున్న ఆర్యన్ కల్చర్ చూసుకున్న జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంది కాబట్టి వాస్ నాట్ ఫాలోడ్ అన్నారు. సో ఈ స్టేట్మెంట్ అబ్రప్ట్లీ రాంగ్. సో ఇది కూడా ఓన్లీ ఆఫ్టర్ శాతవాహన పీరియడ్. ఆల్సో ఇన్ శాతవాహన పీరియడ్ మనం ఆలోచించవచ్చు. సో ఓన్లీ ఆఫ్టర్ శాతవాహన పీరియడ్ కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో నైదర్ ఏ నార్ బి. సో ఒక ఆన్సర్ ఏ అండ్ బి అని ఇచ్చుంటే మనం కాంట్రవర్సీకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండేది. బట్ నైదర్ నార్ ఇచ్చారు కాబట్టి రీజనబుల్ గానే అనిపించింది నాకైతే. నా ఒపీనియన్ ప్రకారం ఓన్లీ శాతవాహనాన్ని ఒక 4-fold డివిజన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ కి మనం వాళ్ళని బాధ్యత చేయలేం. అదే విధంగా నాట్ ఫాలోడ్ డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్ అనేది కరెక్ట్. ఎందుకంటే సాంస్క్రిటైజేషన్ ఆఫ్ డెక్కన్ కలిసి జరిగినప్పుడు ఆ సాంస్క్రిటైజేషన్ లోనే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి మనం దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ కి ఎలాంటి యొక్క అబ్జెక్షన్ లేదు. సో ఇది ఇప్పటి వరకు మనం చేసినటువంటి డిస్కషన్. సో
వాట్ ఈస్ ద బుద్ధిస్ట్ ప్రేయర్ హాల్? క్లాస్ లో కూడా నేను చాలా సార్లు మెన్షన్ చేశాను. సో విహార అంటే విహరించడం, అంటే రెస్ట్ తీసుకోవడము, అంటే చిల్ అవ్వడం అని కూడా మనం అనుకోవచ్చు. సో ప్రేయర్ హాల్ అన్నప్పుడు మనకి ఇది చైత్య అనేసి ఉంటుంది. ప్రేయర్ హాల్స్ అంటే సో చైత్యాస్. అదేవిధంగా రెస్ట్ తీసుకునేటువంటివి మనకి విహారాస్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఆర్విపిసి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బుద్ధిస్ట్ ప్రేయర్ హాల్ అంటే చైత్య. సో చైత్యాలో మనం చింతన, ఆధ్యాత్మిక చింతన అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది ఫండమెంటల్ బిట్, ఈజీ బిట్, అండ్ ఖచ్చితంగా మళ్ళీ గ్రూప్ 2లోనో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి బిట్. సో బుద్ధిస్ట్ కి సంబంధించిన కల్చర్ సంబంధించినటువంటి బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ లో ఇది ఒకటి. సో ప్రేయర్ హాల్స్ అంటే చింతన అండ్ చైత్య. సో విహార అంటే విహరించడము, కాబట్టి దానికి విశ్రాంతి తీసుకోవడము అనేటువంటిది మనం తీసుకోవచ్చు. సో విశ్రాంతి మండపాలని విహారాస్ అని, చింతన ఆధ్యాత్మిక చింతన చైత్య అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇక్ష్వాకు శ్రీ శాంతమూల. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 పేపర్ చాలా ఇంటర్ప్రిటేషన్స్ కి దారితీస్తుంది. మనకి ఒక బ్రాడ్ పిక్చర్ ఉంటుంది. శాతవాహనస్ అంటే ఇలా ఉంటారు, సాంస్క్రిటైజేషన్, వేదిక్ కల్చరు, ముందు సాంస్క్రిట్, తర్వాత ప్రాకృతము, మళ్ళీ సంస్కృతము, ఇలా ఒక పిక్చర్ ఉంటుంది. ఆ పిక్చర్ ప్రకారం జనరల్ గా ఆన్సర్ చేయొచ్చు, బట్ ఆబ్జెక్టివ్స్ అలా లేవు. ఉన్న వాటిలో ది బెస్ట్ ఆన్సర్. ఇక్ష్వాకుస్ గురించి కూడా మనకు ఒక బ్రాడ్ ఐడియా ఉంటుంది. సో ఇక్ష్వాకు కుల తిలక అని క్లాస్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. సో రాముల వారు, అయోధ్యలో రాముల వారికి ఇక్ష్వాకులకి ఉంది అనేటువంటి ఒక లిటరేచర్ లో, సో ఎవిడెన్స్ లేనటువంటి లిటరరీ ఎవిడెన్సెస్ లో ఉన్నాయని చెప్పారు. సో డైరెక్ట్లీ దే ఆర్ రిలేటెడ్ టు వేదిక్ రిలీజన్, కాబట్టి దీంట్లో ఎలాంటి లేదు. దే ఆర్ ఆస్కింగ్ ఇన్కరెక్ట్ క్వశ్చన్. సో హీ ప్యాటర్నైజ్డ్ వేదిక్ రిలీజన్ శ్రీ శాంతమూల. సో దీంట్లో కాంట్రవర్సీ లేదు. హీ వాజ్ డివోటీ ఆఫ్ మహాసేన విరూపాక్ష. సో కార్తికేయ, సో కార్తికేయ అనేటువంటి దేవుణ్ణి వాళ్ళు పూజించేవారు. ఆ కార్తికేయుడిని కూడా మహాసేనుడు అని చెప్పేసి అంటారు, ఉజ్జయిని దగ్గర ఉన్నటువంటి విరూపాక్ష. సో దీంట్లో కూడా లేదు. ఈ పర్ఫార్ముడు అశ్వమేధయాగ అట్ జగ్గయ్యపేట. జగ్గయ్యపేట ఆంధ్ర ప్రాంతానికి సంబంధించింది, తెలంగాణ లేదు, ఖమ్మం జిల్లాకి బోర్డర్ లో ఉంటది. సో మనకి నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ వీటిలో మనకి అశ్వమేధ యాగం చేసినట్లు ఉంది, కానీ స్థలం జగ్గయ్యపేట కాదా కన్ఫర్మేషన్ లేదు. సో టీజీపీఎస్సీ పేపర్ బ్యూటీ ఈ సంవత్సరం ఏంటంటే బ్రాడ్ పిక్చర్ ఉంటే, కొంత సమాచారం ఉంటే, కొంత అవగాహన ఉంటే ఇంతకుముందు పేపర్స్ చేయగలిగే వాళ్ళం. బట్ అశ్వమేధ యాగం చేసినట్టు మనకు తెలుసు, జగ్గయ్యపేటలో చేశాడా చేయలేదా? అగైన్ ఈవెన్ తెలుగు అకాడమీ బుక్ అయినా, అంబేద్కర్ బుక్ అయినా, ఎందులో అయినా ప్రతి డీటెయిల్ ని పెట్టడానికి అవకాశం ఉంది. ఒక బ్రాడ్ పిక్చర్ మాత్రం ఇవ్వగలుగుతారు, బట్ స్పెసిఫిక్ గా జగ్గయ్యపేట అన్నారు. అగైన్ సబ్జెక్టెడ్ టు కరెక్షన్. He donated Hiranyas to Buddhist Sanghas and Jain Basadis. సో ఈ ఇక్ష్వాకుల టైంలో బుద్ధిజము, జైనిజానికి వాళ్ళు డొనేట్ చేశారు అనేటువంటిది ఉంది. బట్ స్పెసిఫిక్ గా మనకి హిరణ్యాస్ యొక్క జైన్ లో, సో జైన్ లో కూడా బసాడిస్ కి, యొక్క బుద్ధిస్ట్ లో కూడా హిరణ్యాస్ సో వాళ్ళకి చేశారు అనేటువంటి స్పెసిఫిక్ గా అవగాహన అయితే మనకు లేదు. సో ఏ డి అనేవి మనకు కరెక్ట్ అని తెలుసు, కాబట్టి బీసీలు కరెక్ట్ ఆర్ రాంగ్ మనకి లేదు. సో ఉన్న ఆప్షన్స్ లో ఇన్కరెక్ట్ మేబీ బి. అండ్ సో అశ్వమేధ యాగం చేయడం కరెక్టే, బట్ జగ్గయ్యపేటలోనే చేశాడా చేయలేదా? మోస్ట్లీ చేయకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో ఉంది. అండ్ నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ దీనికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. సో జాగ్రఫికల్ గా కూడా నాగార్జున కొండ, సో ఇప్పుడు నాగార్జున సాగర్ జిల్లా ప్రాంతము దానికి జగ్గయ్యపేటకి కొంత దూరం అయితే ఉంది, కాబట్టి బి రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. డొనేషన్స్ వేరే మతాల వాళ్ళకి ఇచ్చారు అనేటువంటి ఉంది, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ లేదు. ఆబ్వియస్లీ బుద్ధిస్ట్ అని జైనిస్, బుద్ధిస్టులో హిరణ్యాస్, జైనిస్ట్ లో ఈ బాసాడీస్. సో ఇది కూడా ఉంది, కాబట్టి బి అండ్ సి రీజనబుల్ ఆన్సర్ అని నాకు అనిపిస్తుంది. సో క్వశ్చన్ లో కాంట్రవర్సీ అయితే లేదు, బట్ ప్రాథమిక అవగాహన మాత్రమే ఉండడం కాదు, స్పెసిఫిక్ ఒక ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ హిస్టరీలో మనం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది, కాబట్టి ఆ యొక్క బ్రాడ్ థింకింగ్ మీద మాత్రమే ఈ బీసీలో రాంగ్ అని పెట్టచ్చు, ఏ డీలు కరెక్ట్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఆప్షన్ ఈస్ బీసీ. సో ఇదే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద మహాసాంఘిక సెంటర్ డ్యూరింగ్ విష్ణుకుండలి పీరియడ్ ఇన్ తెలంగాణ? సో ఇంద్రపాలనగర్. సో నేను నోట్స్, హ్యాండ్ మేకింగ్ నోట్స్ ఇచ్చాను. సో చాళుక్యాస్ సంబంధించినటువంటి చేసినటువంటి, సో అంతకుముందు విష్ణుకుండలకు సంబంధించినటువంటి విషయాలు కూడా పిపిటి ఫార్మాట్ లో ఇచ్చాను. సో ఇంద్రపాల నగరం, దెర్ ఇస్ నో కాంట్రవర్సీ ఇన్ దిస్ ఆన్సర్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. జయాప సేనాని రిఫర్డ్ ఎ డాన్స్ ఫామ్ కాల్డ్ కొల్లాట ఇన్ హిజ్ నృత్య రత్నావళి. సో జయాప సేనాని నృత్య రత్నావళి రాశాడు అని మన క్లాసెస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ దాంట్లో యొక్క కొల్లాట అనేటువంటి వర్క్ ఉంది,
ద డాన్స్ వాజ్ పర్ఫార్మ్డ్ బై దొమ్మరాస్ ఇన్ తెలంగాణ. సో ఇది. సో తెలంగాణ సొసైటీకి సంబంధించినటువంటి కుల వృత్తులు చదువుతున్నప్పుడు మన క్లాస్లో ఈ పాయింట్ బి అయితే మనం డిస్కస్ చేయలేదు. ఏలో జయాపసేన నృత్య ఎవరైనా డిస్కస్ చేసాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అన్నప్పుడు ఏ స్టేట్మెంట్ లో జయాపసేన అని నృత్య ఇది కరెక్టే కాబట్టి ఆబ్వియస్లీ ఏ కరెక్ట్ అనేటువంటి అవగాహనలో ఉంటాం. సో ఈ బి ఓన్లీ నైదర్ ఏ నైదర్ బి ఈ రెండు ఎలిమినేట్ చేయొచ్చు. సో మన క్లాసెస్ నుంచి రెండు ఎలిమినేట్ చేసి రెండు ఆన్సర్స్ లోకి మనం ల్యాండ్ అవ్వచ్చు. ఏ మాత్రమే కరెక్టా బి కరెక్టా అన్నప్పుడు జయప్రసన్న రిఫర్డ్ ఎ డాన్స్ ఫామ్ కాల్డ్ కొల్లాట హిజ్ ప్రత్యుత్వం దిస్ డాన్స్ వాస్ పర్ఫార్మ్డ్ బై దొమ్మరాస్ ఇన్ తెలంగాణ. సో ఈ మధ్య యూట్యూబ్ వీడియోస్ లో కాంట్రవర్సీస్ ఈ యొక్క దొమ్మర కులము ఉప్పర కులము వీళ్ళ గురించి సంబంధించి సెలబ్రిటీస్ సారీ చెప్పడం ఇవన్నీ చూస్తున్నాం మనం. పేర్లొద్దు, రకరకాల కులాలు రకరకాల సెలబ్రిటీస్. దీంట్లో దొమ్మర కులం గురించి కూడా లాస్ట్ ఇయర్ సో వాళ్ళ మీద వాడుతున్నటువంటి సామెతలు వాటిలో అవమానిస్తున్నట్టుగా ఉంది. సో డాన్స్ ఫామ్ ఆఫ్ వర్క్. సో దొమ్మరి కులము తెలంగాణలో ఉంది. వాళ్ళ ఆ కులానికి సంబంధించిన వృత్తులకు ప్రాథమిక అవగాహన ఉన్నప్పుడు డాన్స్ అనేటువంటిది వాళ్ళకి అసోసియేట్ వృత్తి అని చెప్పి అర్థమవుతుంది. సో రీజనబుల్ గా చూస్తున్నట్టయితే ఏ ఓన్లీ అన్నప్పుడు బి రాంగ్ అని తీసేయడానికి లేదు. సో బోత్ ఏ అండ్ బి అనేటువంటిది మన ఆన్సర్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ 3 బోత్ ఏ అండ్ బి. సో జయాపసేన వేయడం కరెక్ట్. దాంట్లో డాన్స్ ఫామ్స్ గురించి వర్ణన ఉంది. తెలంగాణకు సంబంధించిన డాన్స్ ఫామ్ చేసే వృత్తుల్లో దొమ్మర వృత్తి, సో దొమ్మర కులం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో బోత్ ఏ అండ్ బి అనేటువంటిది ఒక రీజనబుల్ ఆన్సర్. సో ప్రతి క్వశ్చన్ కి ఇదే ఆన్సర్ అని చెప్పడానికి లేదు. ప్రతి దాంట్లో ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నవి, లింకేజెస్ ఉన్నవి, ఒక బ్రాడ్ ఐడియా తోటి పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఎగ్జామ్ లో ఈవెన్ ఎవరైనా చెప్పే సో టీచ్ చేసే వాళ్ళైనా ఎగ్జామ్ రాసే వాళ్ళైనా అంతా ఉండదు. డైరెక్ట్ గా క్వశ్చన్ చూడగానే జయప్రసాద్ తిరుగుతుంది కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటారు. సో లేదా మనకి సెకండ్ ఆప్షన్ మనకు తెలియదు కాబట్టి ఏ ఓన్లీ పెడతాము లేదా ఏ అండ్ బి ఈ రెండు ఆప్షన్స్ మధ్య అందరు హ్యాంగ్ అవుతూ ఉంటారు. బట్ థర్డ్ ఆప్షన్ పెట్టిన వాళ్ళకి రీజనబుల్ గా సో అబ్జెక్షన్స్ రేజ్ అయ్యే అవకాశం అయితే నాకు కనిపించట్లేదు. ఇది ఫైనల్ గానే ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకెవరి దగ్గర ఇంకా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే దే కెన్ రైజ్ ఫర్ అబ్జెక్షన్స్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. బద్దగేశ్వర టెంపుల్ బిల్ట్ ఇన్ వేములవాడ. సో నేను చాళుక్యాస్ సంబంధించినట్టు చెప్పినప్పుడు వేములవాడ చాళుక్యాస్ గురించి చెప్పినప్పుడు బద్దగేశ్వర టెంపుల్ వేములవాడలో ఉంది. సో బద్దగ స్వామి అని చెప్పేసి కూడా ఆయన పిలుస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి శివుడి. సో బద్దగేశ్వర టెంపుల్ చాలా స్ట్రెస్ చేసి చెప్పింది, హ్యాండ్ మేడ్ నోట్స్ ఇచ్చి చెప్పిన క్లాస్ లో ఇది ఉంది. సో సెకండ్ స్టేట్మెంట్ కళ్యాణకారక వాజ్ ఎ బుక్ ఆన్ మెడిసిన్ ఇన్ ప్రాకృత్ లాంగ్వేజ్. సో అన్ఫార్చునేట్లీ ఇది మెడిసిన్ అంటే ఆయుర్వేదిక్ మీద రాసినటువంటి పుస్తకం. సో మెడిసిన్ కూడా కాదు, ఆల్టర్నేటివ్ మెడిసిన్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే రాంగ్ స్టేట్మెంటే. అండ్ బ్లండర్. సో మెయిన్ పాయింట్ అంటే ఇది ప్రాకృతి కాదు, సంస్కృతం. సో సంస్కృతము. సో ఇది మెడిసిన్, ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే ఆయుష్ డిపార్ట్మెంట్ అంటే ఆయుర్వేదం మీద రాశారు కాబట్టి సో ఇది పక్కన పెట్టేసి ఇది ప్రాకృతం లేదు, సంస్కృతంలో ఉంది. సో మనం ఈ యొక్క స్టేట్మెంట్స్ లో కరెక్ట్ స్టేట్మెంట్ ఓన్లీ ఏ మాత్రమే. సో ఈ యొక్క బిగ్ సో చూడండి దేవనాగర్ లిపిలో ఉంది, ఇది సంస్కృతంలో ఉన్నట్టు ప్రాకృతం ఇట్లా ఉండదు. సో స్టేట్మెంట్ 2 అబ్సల్యూట్లీ రాంగ్. ఇది ఆయుర్వేదం సంబంధించిన పుస్తకం. సో ఆల్టర్నేటివ్ మెడిసిన్ సంబంధించింది. స్క్రిప్ట్ కూడా మనకి దేవనాగరి స్క్రిప్ట్ అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్, ప్రాకృత్ కాదు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. పంపకవిస్ విక్రమార్జున విజయ త్రో సమ్ రైట్ ఆన్ ముదిగొండ చాళుక్యాస్. సో బేసిక్ గా పంపకవి యొక్క విక్రమార్జున సో విక్రమార్జున విజయ అనేటువంటి పుస్తకము అందరికీ తెలుసు. పంపకవి రాశాడు అనేటువంటిది స్ట్రైక్ అవుతుంది, తెలియకపోయినా పంపకవి ఉండొచ్చు. బట్ చూస్తే ఈ పంపకవి జాగ్రఫికల్ గా ఈయన కర్ణాటక ఏరియాకి చెందిన వాళ్ళు. ముదిగొండ చాళుక్యాస్ యొక్క జాగ్రఫీ చూసుకుంటే ఖమ్మం డిస్టిక్ అంటే ఆంధ్ర బోర్డర్. సో కర్ణాటకకి బోర్డర్ ఉండే తెలంగాణ రీజియన్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఈ పంపకవి. బట్ ముదికొండ చాళుక్యులు ఆంధ్ర తెలంగాణకు మధ్య శాండ్విచ్ లాగా అంటే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు ముదిగొండ చాళుక్యులు. సో ముదిగొండ చాళుక్యులు రాంగ్, చాళుక్యాస్ వరకు అయితే రైట్. అందుకే ఒక ఈగల్ ఐ తోటి ఒక చూసినప్పుడు పంపకవి విక్రమార్జున విజయం చాళుక్యాస్ రైట్ గానే కనిపిస్తుంది. బట్ ఇది వేములవాడ చాళుక్యాస్. వేములవాడ చాళుక్యాస్ అంటే కరీంనగర్, ఈ యొక్క కర్ణాటక కొంత దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఇది తప్పు. క్రివాకా ఇన్స్క్రిప్షన్స్ మెన్షన్స్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ముదిగొండ చాళుక్యాస్ అండ్ రాష్ట్రకూట. సో అగైన్ క్రివాకా ఇన్స్క్రిప్షన్ కూడా చాళుక్యాస్దే. బట్ వీళ్ళు చాళుక్యాస్ యొక్క క్రోనలాజికల్ ఆర్డర్ ని చెప్పేటువంటిది క్రివాకా ఇన్స్క్రిప్షన్. ఇది నేను క్లాస్ లో మెన్షన్ చేశాను. సో పంపకవి విక్రమార్జున విజయం ఇంతవరకు క్లాస్ లో వెళ్ళాము. వేములవాడ చాళుక్యుల కింద మనం డిస్కస్ చేసాము. బట్
అవన్నీ గుర్తుపెట్టుకుంటే జాగ్రఫికల్ స్ట్రెస్ చేసి చెప్పారు. ముదిగొండ చాళుక్యులు ఆంధ్ర ప్రాంతానికి దగ్గరగా ఉంటారు, ఖమ్మం జిల్లా వాళ్ళు. వేములవాడ చాళుక్యులు కర్ణాటక, మహారాష్ట్ర వీటి దగ్గర ఉంటారు. సో రెండు కూడా మన క్లాస్ లో డిస్కస్ చేసినవి. సో క్రివ్వాక ఇన్స్క్రిప్షన్ చాళుక్యాస్ యొక్క క్రోనలాజికల్ ఆర్డర్ అని చెప్తే, పంపకవి యొక్క విక్రమార్జున విద్య వేములవాడ చాళుక్యస్ సంబంధించినటువంటి విషయం చెప్తుంది. కాబట్టి ఇది నెయిదర్ ఏ నాట్ బి. కరెక్ట్ స్టేట్మెంట్స్ రెండు కాదు, రెండు తప్పే. సో చెప్పాం. సో అరికేసరి టూ ఎవరైతే మనకి వేములవాడ చాళుక్య రాజు అయినటువంటి అరికేసరి టూలో కోర్టు పోయిట్గా ఉన్నాడు తను. క్రివ్వాక ఇన్స్క్రిప్షన్ యొక్క క్రోనలాజికల్ ఆర్డర్ యొక్క ముదిగొండ చాళుక్యుల గురించి చెప్తా ఉంటుంది. సో ఇది క్రోనలాజికల్ ఆర్డర్ గురించి మాత్రమే చెప్తుంది, రాష్ట్ర కుట్రలతో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ గురించి ఇది మాట్లాడదు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద అదర్ ఆఫ్ ప్రతాపరుద్ర యశోభూషణం. సో ఇది విద్యానాథుడు అని చెప్పి ఆన్సర్ పెట్టడానికి ఎంత టెన్షన్ లో ఉన్నా ఈజీగానే పెట్టచ్చు. ఎందుకంటే మిగతా ఆన్సర్స్ చూద్దాము. ఈశ్వర సూరి, ఈ పేర్లు పెద్దగా మనం వినుండము. సో మల్లినాథ, సో ఈ యొక్క మల్లినాథ సూరి, సో ఇది కూడా మనం ఒక శైవ ఉద్యమము, చాళుక్యాసు, వీరశైవ మతము ఆ ప్రాంతంలో డిస్కస్ చేసినటువంటి కవి యొక్క పేరు. సో ఇది ఆల్ టుగెదర్ కాకతీయులు, ప్రతాపరుద్రుడు మనకు తెలిసినటువంటి వాడు విద్యానాథుడు. సో వరంగల్ హన్మకొండలో ఇప్పటికీ విద్యానాథ అనేటువంటి పేరు మీద కాలనీస్ ఉండడం మనం ఇప్పుడు చూస్తుంటాము. అండ్ సాకల్య మల్ల. సో ఈ త్రీ నేమ్స్ మనకి పెద్ద కన్ఫ్యూజింగ్ గా ఉండవు. ఇది కాకతీయులది, ఇది కాకతీయులు, రెండు పేర్లు కాకతీయులకు సంబంధించినటువంటి సెన్స్ మనకి చెప్తుంటుంది. సో విద్యానాథుడు రాశాడు ఒక ప్రతాపరుద్ర యశోభూషణం. ఆ బుక్ చూస్తే మనకి ఇది ప్రతాపరుద్ర విద్యానాథ. సో పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్ ఏం కాదు. ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి ఫర్దర్ డిస్కషన్ లో ఇది అబ్జెక్షన్స్ కూడా అవసరం ఉండేది నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఎట్ శ్రీశైలం గాడ్ మల్లికార్జున వాజ్ కాల్డ్ చెంచురామయ్య. సో మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ ని చూడాలి. స్టేట్మెంట్ నెంబర్ 1 ని పక్కన పెడదాం. సో తిక్కన ప్రాపగేటెడ్ హరిహర కల్ట్ ఇన్ మహాభారత. సో తెలుగు సాహిత్యం చదువుకున్న వాళ్ళ ఆంధ్ర అయినా తెలంగాణ ఎవరికైనా ఇది తెలుసు. తిక్కన యొక్క హరిహర కల్ట్ చేయదు కాబట్టి బి ఖచ్చితంగా రైట్. దీంట్లో బి లేదు, 2 ఎలిమినేట్ చేయండి. దీంట్లో కూడా బి లేదు, 4 ఎలిమినేట్ చేయండి. మనం ఏ బి లేదా బీసీలో మనం తేల్చుకోవాలి ఆన్సర్. సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకి అది చూస్తే తెలిసినట్టుగా అనిపిస్తుంది, కానీ పక్కన పెడదాం. సో మనం యొక్క బి అనేటువంటి స్టేట్మెంట్ మాత్రం రైట్. సో అనంత సో అనంతరుంధతి వ్రత. సో ఈ యొక్క సో అనంతరుంధతి వ్రత వాజ్ ఇంపార్టెంట్ యాక్టివిటీ డ్యూరింగ్ ద కాకతీయస్ పీరియడ్. సో డి చూసుకున్నట్టయితే ద పండిత రాజ్య మఠ వాజ్ లొకేటెడ్ తిరుపతి. సో ఈ తిరుపతిలో లేదు, శ్రీశైలంలో ఉంది. సో డి అనేటువంటి మనం ఎలిమినేట్ చేయాలి. బట్ నో, ఇక్కడ ఏబిబిసి మధ్యలో ఉంది, డి తోటి మనకి ప్రాబ్లం లేదు. సో కాకతీయుల కాలంలో ఈ యొక్క అంతర్ సో అంతరుంధతి వ్రతము అనేటువంటిది, సో అంతరుంధతి వ్రతం అనేటువంటిది ఫేమస్ వ్రతం అనేటువంటిది డైరెక్ట్ ఫ్యాక్ట్. కాబట్టి మనం బీసీ ఓన్లీ అనేటువంటి ఆన్సర్ కి పోవాలి. శ్రీశైలంలో యొక్క మల్లికార్జునుని చెంచురామయ్య అని పిలవరు. గుంటూరు డిస్టిక్ లో సో ఒక టెంపుల్ ఉంది. సో వాళ్ళు అది పిలుస్తారు. సో మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం శ్రీశైలంలో మల్లికార్జునుని చెంచురామయ్య అని పిలవడం మాత్రం కాదు. బట్ ఏలో మనం ఇది అవునా కాదని డిబేట్ చేసుకునే కంటే ఈ యొక్క తిక్కన ప్రాపగేటెడ్ హరిహర కల్ట్ ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్. 10th క్లాస్ లోపల మహాభారతం తెలుగులో టెక్స్ట్ బుక్ లో చదువుకున్న వాళ్ళకి కూడా సో సో కంబైన్డ్ ఏపీ ఉన్నప్పుడు తెలుగు పుస్తకాలు చదివినటువంటి వాళ్ళకి ఈజీగా తిక్కన ప్రాపగేటెడ్ హరిహర కల్ట్ ఇన్ మహాభారత ఇది యాక్సెప్టబుల్ స్టేట్మెంట్. మనకి 1-3 మధ్య మనం ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. సో కాకతీయుల కాలంలో ఈ యొక్క అంతరుంధతి వ్రతం అనేటువంటిది యొక్క ప్రామినెన్స్ లో ఉంది, అది కూడా ఒక ఫ్యాక్చువల్ థింగ్. కాబట్టి బీసీ అనేటువంటి ఆన్సర్ సేఫ్ ఆప్షన్ గా కనిపిస్తా ఉంది. సో మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇది కూడా మళ్ళీ ఇంకొకసారి ఈ యొక్క ఆదర్స్ వాళ్ళ యొక్క వర్క్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింగన నాయక మనకు చూసినట్లయితే రత్న పంచాలిక అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. ఈ యొక్క పెద్దన కావ్య చూడమని, సో ఒక పెద్దన కావ్య చూడమని క్లాస్ లో మనం డిస్కస్ చేసింది. అండ్ ఈ యొక్క అనంతుడు చంద్రోత్పూర్ణయం, సో అనంతమాచ్యుడు, సో అనంతమాచ్యుడు అనేటువంటి ఒక రాజు. సో మన అమాత్యుల గురించి డిస్కస్ చేసినప్పుడు అనంతమాచ్యులు చాళుక్యులు అండ్ కాకతీయులు మధ్య కాలంలో మనం డిస్కస్ చేసాము. ఆయన చంద్ర దర్పణం అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. ఇంకా జక్కన, సో జక్కన మనకి విక్రమార్క చరిత్ర రాయడం జరిగింది. సో మనకు వచ్చేసి ఆప్షన్ 3. సో మనకి ఈ యొక్క చందో దర్పణము, సో మనం చూసాము అనంతమాచుడు రాసిన చందో దర్పణం, రత్న పంచాలిక యొక్క పుస్తకం కావ్యాలంక చూడమని ఈ యొక్క మనకి పెద్దన రాసినటువంటి యొక్క జక్కన కవి రాసినటువంటి విక్రమ చరిత్రము, రత్న పంచాలిక మనకి ఈ యొక్క సింగన నాయకుడు రాసినటువంటిది. సో ఇవి రెండు మనం, సో ఇవి రెండు కాదు, ఇవి 3 కూడా మన క్లాస్ రూమ్ లో డిస్కస్ చేస్తున్నాయి చాళుక్యులు కాకతీయులకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు.
సో నేమ్ ద ఫారెన్ ట్రావెలర్ హూ విజిటెడ్ గోల్కొండ ఇన్ ద మంత్ ఆఫ్ మొహరం అండ్ రిపోర్టెడ్ ద క్లాషెస్ బిట్వీన్ షియా అండ్ సున్నీ ముస్లిమ్స్. సో ఈ స్టేట్మెంట్ మనకు డైరెక్ట్ తెలియనప్పటికీ ఒక జీన్ బెపస్టే ట్రావెలర్ ఒక ఫ్రెంచ్ ట్రావెలర్ ఉన్నాడు. ఇతను గోల్కొండ సమాజాన్ని గోల్కొండ రాజ్యాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఒక ముస్లిం రాజ్యంలో కొన్ని వీక్నెసెస్ అంటే రూలర్స్ యొక్క ఫ్యామిలీస్ కి వాళ్ళ యొక్క రిలేటివ్స్ కి వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటర్స్ కి మధ్య ఒక కమ్యూనికేషన్ గ్యాప్ సమ్ వీక్నెసెస్ ఆ సామ్రాజ్యం ఒక పతనావస్థలో ఉంది అనేటువంటి అర్థంతో తప్ప. సో జీన్ పాపస్టే అనేటువంటి ఫ్రెంచ్ ట్రావెలర్ ఈ టైంలో వచ్చాడు, ఆ సామ్రాజ్యంలో వీక్నెసెస్ సంబంధించినటువంటి రాశాడు. సో చూసుకున్నట్లయితే ఇన్ ద 1660s a French traveler named Jean de Thévenot visited the kingdom Golconda and wrote the capital city of kingdom is called Bhagyanagar. సో భాగ్యనగర్, సో ఇప్పుడు చెప్పాలంటే భాగ్యనగర్. సో 14 to 15 లాంగ్వేజెస్ అనేటువంటివి ఇక్కడ ఉన్నవి. సో ఇతను ఫ్రెంచ్ నుంచి వచ్చాడు. ట్రావెలర్ కేమ్ టు ఇండియా వెన్ మొఘల్ పవర్ వాజ్ ఇన్ ఇట్స్ మోస్ట్ మ్యాగ్నిఫికెంట్ బట్ ఆల్సో మోస్ట్ ఫ్రజైల్. సో వాళ్ళ యొక్క ఖ్యాతి ఒక ఉత్తాన దశలో ఉండడంతో పాటు చాలా సెన్సిటివ్ గా ఉంది. ఎప్పుడైనా రాజ్యము డిక్లైన్ లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మన స్పీకింగ్ ఆఫ్ రీజన్ ఆఫ్ షాజహాన్ లేటర్ ట్రబుల్ టైమ్స్ ఎంపరర్ సన్స్ వాజ్ బ్యాటింగ్ అవుట్ అన్ ద డైనస్టిక్ వార్. సో వాళ్ళకి డైనస్టిక్ వార్స్ బ్రదర్స్ మధ్య రిలేటివ్స్ మధ్య వార్స్ మధ్య జరుగుతుంది. సో అదే విధంగా ఆ యొక్క సున్నీ అండ్ షియా ముస్లిమ్స్ మధ్య కూడా ఉన్నాయని చెప్పేసి ఇతను రాయడం జరిగింది. సో ఇతను సున్నీ షియాస్ మధ్య ఉన్నాయని రాయడంతో పాటు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఇతర వీక్నెస్ సంబంధించిన విషయాలు కూడా రాశాడు. సో ఆన్సర్ వచ్చేసి ఈ యొక్క జీన్ బాపస్టే ట్రావెలర్. సో ఇది ఆన్సర్ మనకి. యా సో సారీ, సో జీన్ డే థేవనట్. సో మనం ఒక స్పెల్లింగ్స్ సిమిలర్ గా ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి యొక్క జీన్ డే థేవనట్. ఇతనికి సంబంధించినటువంటి విషయాలు, సో యొక్క ఫ్రెంచ్ ట్రావెల్ సంబంధించిన అదర్ విషయాలు కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది యొక్క జీన్ డే థేవనట్. సో ఇది ఆన్సర్. సో జీన్ డే థేవనట్ ఆన్సర్. సో ఈ యొక్క సున్నీ షియా ముస్లిమ్స్ యొక్క కాన్ఫ్లిక్ట్స్ తో పాటు వారసుల మధ్య జరిగినటువంటి ఒక యుద్ధాలు అవ్వచ్చు, కుట్రలు అవ్వచ్చు, వాటికి సంబంధించి కూడా ఒక డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆయన యొక్క పుస్తకంలో రాయడం జరిగింది. ఇతను యొక్క ఫ్రెంచ్ ఆరిజిన్ సంబంధించినటువంటి ఫారెన్ ట్రావెలర్, ఒక గోల్కొండ యొక్క నవాబుల యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి ఇతను రాయడం జరిగింది. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో వీటిలో మనకి కరెక్ట్ స్టేట్మెంట్ కావాలి. సో ద కుతుబ్ షాహీ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాజ్ మిక్చర్ ఆఫ్ పర్షియన్ కరెక్ట్, హిందూ కరెక్ట్, బట్ ఇక్కడ మొఘల్ కాదు. కుతుబ్ షాహీస్కి సంబంధించి ఒక పఠాన్ స్టైల్. సో ఒక పఠాన్ అని చెప్పేసి మనం అంటుంటాం. పఠాన్ చెరువు కూడా ఉంది మన హైదరాబాద్ కి దగ్గరలో. సో యొక్క హిందూ పర్షియన్ తో పాటు ఈ యొక్క పఠాన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇది ఉంది. సో ఇక ఇంకొక స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ స్టేట్మెంట్ డిలో షియాస్ ఎంబ్లమ్ ఆఫ్ 5 ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ చరకమాస్ లేదా చక్రాస్ అని చెప్పి అనుకోవచ్చు. బట్ ఇది ఒక పిల్లర్స్, ఒక 5 పిల్లర్స్ టైప్ లో ఇది మెన్షన్ చేయబడి ఉంది. కాబట్టి ఒక డి స్టేట్మెంట్ రాంగ్, ఏ స్టేట్మెంట్ రాంగ్. కాబట్టి మనకి రైట్ స్టేట్మెంట్స్ ఏంటంటే బీసీ, ఈ 2 ఎలిమినేషన్ ద్వారా బీసీ రైట్ అని చెప్పుకోవచ్చు. బాలా హిసార్ గేట్ వాజ్ యాజ్ ఫిగర్స్ అండ్ ఎంబ్లమ్ ఆఫ్ ద హిందూ మైథాలజీ, ద రైట్ స్టేట్మెంట్. అండ్ ఒక అబుల్ హసన్ అనేటువంటి ఒక రాజు అనంతగిరిలో టెంపుల్ ని రెనోవేట్ చేయించడం జరిగింది. ఇది మనకి డైరెక్ట్ ఫ్యాక్చువల్ థింగ్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో కూడా మనకి దొరుకుతుంది. సో సి అనేటువంటిది మనం ఫ్యాక్చువల్ థింగ్, సి దీంట్లో ఉంది. బట్ ఆప్షన్ ఏ తప్పు, ఎందుకంటే పర్షియన్ హిందూ పతాన్ సంబంధించినట్టు ఉంది. అదేవిధంగా డి కూడా తప్పు. కాబట్టి ఆన్సర్ మనకి బి అండ్ సి ఉంది. సో ఇది షియాస్ యొక్క 5 ఒక సింబల్స్ మనకి పిల్లర్స్ టైప్ లో ఉంది. ఒక ప్రేయర్, చాస్టిటీ, ఫాస్టింగ్, పిల్గ్రిమేజ్, డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్, ఇవన్నీ స్తంభం రూపంలో ఉంటుంది, చక్రం రూపంలో కాదు. అండ్ యొక్క హిందూ పర్షియన్ తో పాటు మనకి యొక్క పతాన్ ఆర్కిటెక్చర్ ఇన్ఫ్లుయెన్స్ కుతుబ్ షాహీ యొక్క వాటి మీద ఉంటుంది. కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్ రాంగ్ అయితే మనకి బీసీ రైట్ అవుతాయి. సో అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ హైదరాబాద్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. అబ్జెక్షన్ చెప్పదగ్గ ఇంకో క్వశ్చన్ కూడా ఇది. సో ఎందుకంటే మనకి యొక్క సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ 1834 లో ఎస్టాబ్లిష్ చేశారు. బట్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వేరే నేమ్ ఉంది. 1891 అండ్ 1906 ఇది రీనేమ్ అయింది. బట్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ పరంగా చూసుకుంటే ఇక బి మనకి ఫస్ట్ రావాలి. అదేవిధంగా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ 2009 లో ఉంది. అండ్ సిమిలర్ ఇదే విధంగా 1926 లో కూడా ఎగ్జామ్స్ మనం అబ్జర్వ్ చేస్తాము. సో ఇది ఫస్ట్, ఇది లాస్ట్ ఉంటుంది. సో మదర్సా ఐ ఆలియా అండ్ సో మనకి అదే విధంగా దారుల్ ఉల్ ఉలూం, మనకు దారుల్ ఉల్ ఉలూం ఓరియంటల్ హై స్కూల్ ఇది 1885 కి సంబంధించి మనకి కనిపిస్తుంటుంది. ఇది 1871 కి సంబంధించి మనకి కనిపిస్తుంది. 1834 సంబంధించి ఇది 1926 ఆర్ 2009. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే మనకి 2009 లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది. అంతకుముందు నిజాం స్టేట్ లో
1929లో కూడా ఇలాంటి సిమిలర్ అరేంజ్మెంట్ ఉంది. కాబట్టి ఇది మనకి 2, 3 అనేటువంటి ఆప్షన్ కింద మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ టిఎస్పిసి కీలో మనకి 2 ఇచ్చారు. సో ఎందుకంటే సో ఆ పరంగా చూసుకున్న ఈవెన్ రీనేమ్ చేసింది మనకి సో 1891లో అనుకున్న దానికంటే ముందు మనకి మదర్సా ఐ ఆలియా కూడా రావాలి. బట్ వీళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి సీక్వెన్స్ లో 2 అనేది రాంగ్ ఆన్సర్ గా మనం చూసుకోవచ్చు. ఆప్షన్ 3 కింద మనం అబ్జెక్షన్ రైజ్ చేసి పంపించవచ్చు. సో సో మనకి కరెక్ట్ సీక్వెన్స్ కనుక మనం చూసినట్లయితే సెయింట్ జార్జ్ స్కూల్ ఫస్ట్ రావాలి. సో ఆప్షన్ 1 ఆప్షన్ 3 మధ్య మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఈ సెయింట్ జార్జ్ తర్వాత వితిన్ 20 ఇయర్స్ స్పాన్ ఆఫ్ టైంలో ఒక దారుల్ ఉల్ ఉలూమ్ ఓరియంటల్ స్కూల్ వచ్చింది. సో దీని తర్వాత మదర్సా ఐఎల్ఈ వచ్చింది. లాస్ట్ లో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చింది. సో దీని ప్రకారం ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ కింద మనం అబ్జెక్షన్స్ పెట్టడానికి అవకాశం ఉంది. సో 116 ఇది కూడా మనం అబ్జెక్షన్ పెట్టచ్చు, ఎందుకంటే కరెక్ట్ పేరు అడిగారు. సో పున్న అంజయ్య నీలగిరి కవుల సంచిక అన్నారు. నీలగిరి కవుల సంచిక ఇది కూడా నేను సెర్చ్ చేశాను, బట్ నాకు దొరకలేదు. గోల్కొండ కవుల సంచిక, సో సురవరం ప్రతాప్ రెడ్డి గారిది, ఇది కరెక్ట్ పేరు అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ గోల్కొండ పండితుల సంచిక అని ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ లేదా స్పెల్లింగ్ మిస్టేక్ అని చెప్పి అనుకోవచ్చు. గోల్కొండ కవుల చరిత్ర ఇచ్చుంటే సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఇచ్చింటారు. సో మిగతా ఆప్షన్స్ ఏవి రీజనబుల్ గా నాకు అనిపించలేదు. ఈవెన్ ఉన్న అంజయ్య నీలగిరి కవుల సంచిక కూడా నేను వెతికాను. సో ఇది కూడా అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు మనం. కాబట్టి ఈ యొక్క సురవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ కవుల సంచిక అని ఇచ్చుంటే బాగుండేది, బట్ పండితుల సంచిక అని ఇచ్చారు. దీని ఆన్సర్ టీజీపీసీకి ప్రకారం పున్న అంజయ్య నీలగిరి కవుల సంచిక. బట్ నేను సెర్చ్ చేశాను, నాకు దీనికి కరెక్ట్ గా ప్రూఫ్ అయితే దీనికి దొరకలేదు. సో అబ్జెక్షన్ కెన్ బి రైజ్డ్. సో అరేంజ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎస్టాబ్లిష్మెంట్. ఈ యొక్క మున్నూరు కాపు మహాసభ, సో ఈ యొక్క మాతంగి సభ, ఈ యొక్క మాతంగి సభ అనేటువంటిది మనం ఫస్ట్ కింద మనం చెప్పుకోవచ్చు. అంబేద్కర్ యూత్ లీగ్ లాస్ట్ లో మనకి 1836 ఆ ప్రాంతంలో మనకి ఇది వచ్చిందని చెప్పుకోవచ్చు. దానికంటే ముందు మనకి ఒక 1 year ముందు 1835 ఆ ప్రాంతంలో ఒక మున్నూరు కాపు మహాసభ వచ్చింది. ఇది కాచిగూడలో మనకి ఇప్పటికీ ఆ మున్నూరు కాపు మహాసభ భవనం అయితే మనకు ఉంది. సో వీటికంటే ముందు ఈ యొక్క అరుంధాదిత్య, సో అరుంధాదిత్య మహాసభ అనేటువంటిది. సో ఏబిసిడి మనకి ఆప్షన్ వచ్చేసి 2. సో 1836 కాదు 1936 కూడా. సో మున్నూరు కాపు మహాసభ మనకి 1935 లో వస్తుంది. అంబేద్కర్ యూత్ లీగ్ మనకి 1936 లో వస్తుంది. ఒక మాతంగి మహాసభ 1927, సైమన్ గో బ్యాక్ ఉద్యమంతో గుర్తుపెట్టుకోండి. మాతంగి మహాసభ 1927. సో ఎస్సీ దళిత కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. అరుంధత్య మహాసభ ఇది కూడా 1931 సంబంధించింది. మున్నూరు కాపు మహాసభ బీసీలకు సంబంధించింది. సో బహుజనులు అనేటువంటి అంబ్రిల్లా కింద బీసీలు కూడా వస్తారు. అంబేద్కర్ యూత్ లీగ్ రిలేటివ్లీ యంగర్ ఆర్గనైజేషన్. సో ఇది ఆన్సర్స్. సో గ్రూప్ 1 గ్రూప్ 2 కోర్సెస్ మనకి 25,000 కి 18,000 కి వస్తున్నాయి. ఈఎంఐ తో కూడా మనం తీసుకోవచ్చు. 1st జూలై నుంచి కమెంట్స్ అవుతాయి. అండ్ మీరు 30th జూన్ లోపల తీసుకుంటే 20% ఆఫ్ కూడా వస్తుంది. జూన్ 23rd నుంచి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ కూడా ఉంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ లో మీరు ఎనీ సజెషన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే ఫీల్ ఫ్రీ టు మెయిల్ మీ ravikant.sharma9@gmail.com. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, నాకున్న బెస్ట్ నాలెడ్జ్ తోటి ఎక్కువసేపు రీసెర్చ్ చేసి రెఫరెన్స్ బుక్స్ రకరకాల సోర్స్ తీసి చేసినటువంటి వీడియో. అందుకే వీడియో కొంచెం లేట్గా రావడం జరిగింది. ఫర్దర్ ఖచ్చితంగా సబ్జెక్ట్ టు ఎర్రర్స్ నా దాంట్లో కూడా ఎర్రర్స్ ఉంటాయి. కాబట్టి టీజీపీఎస్సీ కానీ నా లెక్చర్లో కానీ ప్రతి దాంట్లో ఎర్రర్స్ ఉంటాయి. ది బెస్ట్ సోర్సెస్ నుంచి ఆ ఎర్రర్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఇచ్చిన వాళ్ళు టీజీపీఎస్సీ వెబ్సైట్ లో అబ్జెక్షన్స్ ని ఫైల్ చేయొచ్చు. నేను ఇచ్చిన 3 రికమెండేషన్స్ అయితే హాయిగా ఫైల్ చేయొచ్చు, ఎందుకంటే నేను సెర్చ్ చేసి మాత్రమే అవి మీకు రికమెండ్ చేయడం జరిగింది. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్. మిగతా పేపర్ సొల్యూషన్స్ కూడా తొందరలోనే యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేయబడతాయి. థ్యాంక్ యూ.